ఇంకా చూపించండి. ఈ శారీ నీకు ఓకేనా? మీ పిఏగా నేను ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో డిసైడ్ చేయాల్సింది మీరు. మీకు ఓకే అయితే నాకు ఓకే. సరే, ఈ శారీ ఒకసారి చూడు. నా పిఏ అంటే నా అంత రేంజ్ కాకపోయినా కనీసం కొంచెం అన్నా నాకు నియర్ బై డిగ్నిటీగా ఉండాలి. ఈ శారీలో నాకు అది కనపడట్లేదు. ఇచ్చేసి ఇంకో శారీ చూద్దాం. ఈ శారీ ట్రై చేయి. సెట్ అవ్వలేదు. ఇది సెట్ అవ్వచ్చేమో. చూడు ఒకసారి. ఇది సెట్ అవ్వలేదు. ఇది సెట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఈ కలర్ ఓకే కదా? చూడు. పర్వాలేదు, నేను అనుకున్న నియర్ బైకి వచ్చావు. కాకపోతే నాకంటే గ్లామర్గా డిగ్నిఫైడ్గా ఉన్నావు. నా పిఏ నన్ను డామినేట్ చేసేదిలా ఉండకూడదు. ఇప్పుడు సెలెక్ట్ చేశాక నో అంటే బాగోదు. ఈ శారీ సెలెక్ట్ చేసుకుందాం, కానీ ఇప్పుడు వేసుకోకు, తర్వాత వేసుకుందాం. అలాగే ఇంకో దగ్గర నుంచి పిఏతో సూట్ తెప్పిస్తాను నీకు. అలాగే మీ అమ్మగారికి అనూప్ కూడా సెలెక్ట్ చేద్దామా? చేద్దాం. ఇంకా శారీస్ చూపించండి. సరే, నేను బిల్ పే చేస్తాను, నువ్వు అక్కడ వెయిట్ చేస్తూ ఉండు. చిన్నపిల్లల డ్రెస్సులు ఎక్కడ ఉన్నాయి? అటు సైడ్ ఉన్నాయి సార్. ఈ రెండు ప్యాక్ చేయండి, నేను చూసి వస్తా. నమస్తే మేడం. నమస్తే. మీరు షాపింగ్కి వచ్చారా? అవును మేడం. మీరేమనుకోకపోతే ఒక మాట అడగచ్చా? అడగండి. ఆ రోజు జాబ్ కోసమని ఇంటర్వ్యూకి వచ్చి ఎందుకని వద్దనుకుని వెళ్ళిపోయారు? జీవితమైన జాబ్ అయినా నమ్మకం లేని చోట ఉండలేం. మనసు పెట్టి వర్క్ చేయలేం. నా సంగతి వదిలే, నువ్వెలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? ఫైన్ మేడం. సార్ వాళ్ళతో పాటే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. మీరు ఇక నుంచి ఇక్కడే ఉంటారా? ఉండాలి. నా గమ్యం చేరే వరకు ఇక్కడే ఉంటాను. ఒక్కరేనా? ప్రస్తుతం నా లైఫ్లో నేను ఒక్కదాన్ని. నాకు జైల్లో బిడ్డ పుట్టి చనిపోయాడు. నాకంటూ మనిషిగా ఎవరూ లేరు. అంటే మేడంకి రిషి శశి తన పిల్లలే అని తెలియదా ఏంటి? నేను చెప్పేస్తాను. మేడం, నా పర్సనల్ విషయాల గురించి కానీ నా పిల్లల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో సింధుకి చెప్పకు. చెప్పావో నేను చచ్చిన తొట్టు. మీరు రావాల్సిన ప్లేస్కే వచ్చారు మేడం. ఆ భగవంతుడు సార్కి మీకు ఉన్న మధ్య దూరాన్ని తొలగించి మీ ఇద్దరిని ఒకటి చేయాలి. బిందు, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నావేంటి? తను మన బిజినెస్ రైవల్ యష్ పిఏ. దూరంగా ఉండడమే మంచిది. ఉంటాను మేడం. వెళ్దాం పద. హలో, చెప్పరా. ఇప్పుడేనా? సరే, వస్తున్నా. బిందు, ఫ్రెండ్ కాల్ చేశాడు, బర్త్డే పార్టీ ఉందంట.
నేను వెళ్ళాలి. నువ్వు ఈ డ్రెస్సులు తీసుకొని క్యాబ్లో ఇంటికి వెళ్ళిపో. సరే. నిన్ను కాదనుకొని నీ మెడలో నేను కట్టిన తాళి తెంచేసినా ఎందుకే మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నావు? ఎందుకే నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు? నన్ను నా ప్రేమని మోసం చేసి జీవితకాలం నేను మర్చిపోలేని శిక్ష వేశావు. ఈ గాయాన్ని నా గుండె తట్టుకోలేకపోతుంది. మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చి ఇంకా ఇంకా నరకాన్ని నాకెందుకు చూపిస్తున్నావే? అన్న ఆపండి. యష్ 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 సింధు, ఎందుకు నాకు ద్రోహం చేశావు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదా, కానీ నువ్వేం చేసావు? నీవు నా మోసం చేసావు. మేడం, హాస్పిటల్కి తీసుకెళ్దాం మేడం. హాస్పిటల్కి తీసుకెళ్ళేంత దెబ్బలేం తగలలేదు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే చాలు. ఈ హైదరాబాద్లో యశ్ ఎక్కడో ఇలా తెలుసుకోవడం. ఎంత ప్రేమించాను సింధు నిన్ను. దాము, నీ కొడుకు ఫోన్ చేస్తున్నాడు. వస్తున్నాను. చెప్పరా. హలో, ఎవరితో ఆడగొంతు? హలో, ఎవరు? మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. మా యష్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? స్పీకర్ ఆన్ చేయి.
అవునండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా మా వాడికి? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? అయ్యో మీరేం కంగారు పడకండి, పెద్దగా దెబ్బలేం తగలలేదు. ఏ హాస్పిటల్లో చేర్పించారు? హాస్పిటల్లో అడ్మిట్ చేసేంత సీరియస్ ఏం కాదు, చిన్న ఇంజురీస్ అంతే. మీ అబ్బాయిని తీసుకుని క్యాబ్లో మీ ఇంటికి వస్తాం. మీ అడ్రస్ ఏంటో తెలియక మీ అబ్బాయి ఫోన్ నుంచి కాల్ చేశాను. ఇప్పుడు మా వాడు స్పృహలో లేడా? లేరండి, బాగా మందు మత్తులో ఉన్నారు. నేను దారిలో వస్తూ చూశాను. అందుకే యాక్సిడెంట్ చేసుంటాడు. మా ఇంటి అడ్రస్ ఓకే ఓకే, ఒక 5 minutesలో వచ్చేస్తాం. ఇంతకీ నీ పేరేంటమ్మా? అమ్మో, సింధు అని చెప్తే ఇంటికి రావద్దంటుంది. ఇలా మధ్యలో యష్ని వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. అసలే డ్రింక్ చేస్తున్నాడు. నా పేరు బిందు అండి. సింధు పేరుకి చాలా దగ్గరగా ఉంది కదా. ఎవరైతే ఏంటి, అది ఇప్పుడు అవసరమా? నువ్వెవరివో కానీ దేవతలా ఉన్నావమ్మా. నా కొడుకుని కాపాడి మా ఇంటికి తీసుకొస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటానండి. డ్రైవర్ కొంచెం హెల్ప్ చేయవా? సింధు, సింధు, సింధు. లేవండి. బా గ్రానీ ఎక్కడికి? పైనకెళ్ళి చదువుకుందరు గాని రండి. రణం ఇది తీరిపోని రుణం, అటు కన్న తల్లి ప్రేమ బంధనం, ఇటు ధర్మ చక్ర చండ శాసనం, భూమి కంబమెక్కే ఉన్న ఆదర్శం, ఆగదాయరణం ఇది తీరిపోని. థ్యాంక్ యూ సింధు. దానికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు చంద్ర? ఇది చేసిన నిర్వాకం వల్లే యష్ మందుకి బానిసయ్యాడు. దీని పీడ వదిలించుకుందామని మేము ఇంత దూరం వచ్చాం. అయినా నువ్వు మమ్మల్ని దరిద్రం వెంటాడినట్టు వెంటాడుతూనే ఉన్నావు.
ఉద్యోగం కావాలని ఆఫీస్ కూడా వెళ్ళవట కదా. ఇంకా వాడి జీవితంలో ఏం సంతోషం మిగిలిందని అంత నాశనం చేసావు కదే. ప్రసాద్ అన్నయ్య ప్రాణం తీసావు. ఆ సిద్ధార్థ గారితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. ఇంకా ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావే? ఈ ఇంటికి కోడలు అవుదావనా? మళ్ళీ వాడి భార్యగా ఉండాలనా? అది ఈ జన్మలో జరగదు అసలా. నేనొచ్చింది మీ ఇంటి కోడలుగానో యష్ భార్యగానో కాదు, ఒక మనిషిగా. మీ కొడుకు యాక్సిడెంట్ అయి పడి ఉంటే మానవత్వంతో కాపాడి మీ ఇంటికి తీసుకొచ్చాను. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ మీ కొడుకు నా భర్త కాడు. మీరు నా అత్తయ్య కాలేరు. మీరు మీ కొడుకు కలిసి నా మీద లేనిపోని నిందలు వేశారు కదా. నేను హంతకురాలని, తిరుగుబోతునని, కులత్తనని. వాటన్నిటికీ మీకు సమాధానం చెప్పడం కోసమే ఇక్కడ ఉంటున్నాను. సిద్ధార్థ్కి నాకు మధ్య స్నేహబంధమే తప్ప మీరనుకునే అక్రమ సంబంధం లేదు అని నిరూపిస్తాను. మీ కళ్ళకు కమ్మిన అపోహలు, అనుమానాలు అనే పొరల్ని తీసేస్తాను. వస్తాను. అబ్బా అబ్బా, ఈ పాడు మోకాళ్ళ నొప్పులతో మెట్లెక్కాలంటేనే భయంతో చస్తున్నాను. అబ్బా, ఒరే వాస్తవం. హాయ్, మీ పేరు? లావణ్య. నైస్, యు లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బై ద వే, మీరేం చదువుకున్నారు? ఓ, మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ. వావ్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. చేద్దాం అనుకున్నాను, ఓన్లీ బిఏతో ఆపేశాను. చదువులో మీరు నాకంటే తక్కువే. కలర్లో మీకంటే నేనే బెటర్. మీరు చామన్ ఛాయ, నేను మేలి రంగు ఛాయ. ఈ పెయిన్ బాంబ్ ఎక్కడ చచ్చిందో ఏంటో. ఒరే వాస్తవం. ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నట్టున్నారు? మా అమ్మ పేరు మంగతాయారు. పెయిన్ బాంబ్ ఎక్కడుందిరా? కబోర్డ్లో ఉంటుందమ్మా, చూడు. చూశాన్రా, కనపడ్డం లేదు. కాస్త చూసి పెట్టరాదు? అనుకి అమ్మని సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నానమ్మా, కాసేపు టైం పడుతుంది. ఆన్లైన్లో అమ్మాయిల్ని చూడడం తప్ప వీడు ఒక్క అమ్మాయిని కూడా లైన్లో పెట్టలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫోటో నాకు సెండ్ చేస్తారా? దేనికి? నా ఫోటో మీ ఫోటో పక్క పక్కనే పెట్టి మ్యాచ్ అవుతుందో లేదో చూసి ఓకే అనుకుంటే మ్యాచ్ ఫిక్స్ చేసుకుందామని. అలాగే సెండ్ చేస్తానా? మరొక విషయం చెప్పాలి. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక పాప కూడా. వైఫ్ చనిపోయింది. మీకేం ప్రాబ్లం లేదుగా? నో ప్రాబ్లం. నాకు ఆల్రెడీ 2 మ్యారేజ్లు అయ్యాయి, 2 డైవర్స్లు కూడా అయ్యాయి. సరేనమ్మాయి, ఒక్కతే కనెక్ట్ అవ్వట్లేదు. ఒరే వాస్తవ్, కాళ్ళు విపరీతంగా నొప్పిగా ఉన్నాయిరా. మ్యాట్రిమోనీ ఆన్లైన్ కాల్లో నేను బిజీగా ఉంటే మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంటమ్మా? పెయిన్ బాంబ్ కనపడటం లేదురా. రేపు తెస్తాలే. బీపీ టాబ్లెట్లు అవి కూడా రేపే. అన్నీ రేపంటే ఎలారా? ఇప్పుడు నా కాళ్ళు నొప్పులు ఎలా తగ్గుతాయిరా? సరే, ఓ పని చెయ్యి, నేను పడుకుంటాను, కాస్త నా కాళ్ళు పట్టు. అమ్మా, నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకొస్తే నాకు ఈ బాధలుండవు కదరా. నీకిప్పట్లో పెళ్లి కుదరదు, పెళ్ళాం రాదు. పోనీ ఇంట్లో పనికి పని మనిషి కుదురుతుందా అంటే ఆ అండాల దెబ్బకి హడలెత్తిపోయి మేం పని చేయమని చెప్పి వెళ్ళిపోతున్నారు.
పెద్దదాన్ని, అన్ని పనులు నేనే చూడాల్సి వస్తోంది. నాకేంట్రా ఈ పరిస్థితి? ఆహా, ఎంత బాగా కాళ్ళు పడుతున్నావురా. నువ్వు అలా కాళ్ళు పడుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? నొప్పులన్నీ అలా అలా మాయమైపోతున్నాయి. బాబా ఒరే వాస్తవ్, నువ్వేంటమ్మా? వీడేడి? ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు. నువ్వు నా కాళ్ళు పట్టడం ఏంటమ్మా? పర్వాలేదులే ఆంటీ, మా అమ్మకు కూడా కాళ్ళు నొప్పులు అంటే నేనే పట్టేదాన్ని. మీరు పడుకోండి, నేను కాళ్ళు పడతాను. వద్దమ్మా. పడుకోండి ఆంటీ, పడుకోండి. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పులు తగ్గాయా? నీ మనసులాగే నీ చెయ్యి కూడా చల్లగా ఉందమ్మా. నొప్పులన్నీ మటుమాయమైపోయాయి. ఈ కవర్లేంటమ్మా? మీ అందరికీ బట్టలు తెచ్చాను. ఇది మీ అబ్బాయికి, ఇదేమో మీకు, ఇది మీ మనవరాలికి. మాకోకే, కానీ నువ్వు తీసుకొస్తే ఆ ఆండాలం వేసుకుంటుందా అని. మీరే చూస్తారుగా, అను చేత ఈ డ్రెస్ని నేను ఎలా వేయిస్తాను. అసలే అది నీ మీద కోపంగా ఉంది. కాస్త జాగ్రత్త. ప్రేమించి ప్రాణమిచ్చే సింధుని చూసావు, కానీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్న సింధుని ఇక ముందు చూడబోతున్నావు. త్వరలో విజయ పర్వంలోకి వస్తాను. నువ్వు నా మీద వేసిన నిందను జయిస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.